హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ప్రతి భర్త భార్య ముందు ఎంత కష్టం వచ్చినా చెప్పుకోకూడని 3 విషయాలు. వీటిని భార్యకు చెప్పడం వల్ల మీకు ముందుగా ఉన్నట్లు గౌరవం ఉండదు. ఈ 3 విషయాలు చెప్పడం వల్ల కుటుంబంలో లేనిపోని గొడవలు రావడమే కాకుండా మీ భార్య దృష్టిలో మీరు ఒక చేతగాని వాడిలా మిగిలిపోతారు. మీకు ఎంతటి కష్టం వచ్చినా సరే భార్య ముందు అస్సలు కన్నీళ్లు పెట్టకండి. ఎందుకంటే ఆడవాళ్ళు చిన్నదానికి పెద్దదానికి ఊరికే ఏడుస్తుంటారు. కానీ మగవాళ్ళు అలా కాదు. ఏదైనా ప్రాణం మీదికి వస్తేనే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. మగవారి హృదయం రాయి కన్నా గట్టిది. అలాంటి వారు చిన్న చిన్న దానికి ఏడిస్తే భార్య ముందు చులకన అయిపోతారు. ఆమె నిన్ను ఒక చేతగాని వాడిగా చూస్తుంది. కొందరు ఆడవాళ్ళు అర్థం చేసుకుంటారు, కానీ చాలా వరకు చులకనగా చూస్తారు. మీకు అంతగా భరించలేని బాధ ఉన్నప్పుడు భార్యతో చెప్పుకుంటే తప్పేమీ లేదు. ఆమె కూడా మీ బాధను అర్థం చేసుకుంటుంది. కానీ చిన్న చిన్న దానికి భార్యల ముందు ఏడ్చి మీ విలువను మీరే పోగొట్టుకోకండి. మీ భార్య యొక్క తల్లిదండ్రులను, అన్నదమ్ములను, వారి దగ్గరి బంధువులను ఊరికే తిట్టకండి. వాళ్ళు ఎంత నీచులైనా కానివ్వండి, మీ భార్య తరపున చుట్టాలు కాబట్టి ఆమెకు మీ మాటలు నచ్చకపోవచ్చు. వాళ్ళు ఎంత చెడ్డవారైనా కానివ్వండి, మీ భార్య ముందు అస్సలు తిట్టకండి. ఆమెను కన్నవారిని ఆమె ముందే తిడుతుంటే ఏ ఆడపిల్ల అయినా భరించలేదు. పైగా మిమ్మల్ని అసహించుకుంటుంది. మీ యొక్క ఆదాయం గురించి కూడా మీ భార్యకు చెప్పకండి. ఎందుకంటే మీకు తక్కువ ఆదాయం వస్తుందని తెలిస్తే మిమ్మల్ని చులకన చేసి చూస్తుంది. అదే ఎక్కువ ఆదాయం వస్తుందని తెలిస్తే పొగరు ఎక్కువ అవుతుంది. మా ఆయనకు ఇన్ని డబ్బులు వస్తున్నాయని దుబారా ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఆదాయం గురించి చెప్పకపోవడమే మంచిది. మిత్రులారా, ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియోకు ఒక లైక్ చేసి కొత్త వారైతే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.